నమస్కారం, నా పేరు ఎస్ఆర్. వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. ఈ ప్లాస్టిక్ పేరు ఉంటే అందరికీ చాలా సులువుగా పనులు అవుతున్నాయని అనిపిస్తుంది. మార్కెట్కి వెళ్తే ప్లాస్టిక్ కవర్లు తేవడం, ప్లాస్టిక్ ప్లేట్లను పూజించడం ఇవన్నీ చాలా ఈజీగా అయినట్టు అనిపిస్తుంది. కానీ మనం కనిపెట్టిన ఆ ప్లాస్టికే మానవాళికే అంతం పలికే పరిస్థితి తెచ్చింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్లాస్టిక్ నుండి వచ్చే ప్రమాదాలు, వాటి నుండి మనం ఎలా రక్షించుకోవాలి అనే విషయాలను చర్చించుకుందాం. మనం ప్లాస్టిక్ యుగంలో జీవిస్తున్నాం. మనకు తెలియకుండానే మన రక్తంలోకి, మనం పీల్చే గాలిలోకి ప్లాస్టిక్ చేరిపోయింది. ఒక అంచనా ప్రకారం ప్రతి మనిషి వారానికి ఒక క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ ముక్కలను అది మనల్ని ఎలా అంతం చేస్తుందో పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1907లో మొదటి సింథటిక్ ప్లాస్టిక్ బేక్లైట్ అనే శాస్త్రవేత్త కనుగొన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అది హర్షించింది. ఎందుకంటే ఇది చాలా తేలిక, చాలా చౌక మరియు అస్సలు విరగదు. కానీ అదే దాని అతిపెద్ద బలహీనత అని అప్పుడు ఎవరు ఊహించలేదు. ప్రకృతిలో ఏ వస్తువైనా కుళ్ళిపోయి మట్టిలో కలుస్తుంది, కానీ ప్లాస్టిక్ మాత్రం అలా కలవదు. కేవలం చిన్న ముక్కలుగా విడిపోతుంది తప్ప నశించదు. 1950 నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 8.3 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. ఇందులో కేవలం 9% మాత్రమే రీసైకిల్ అవుతుంది. డిస్ట్రాక్షన్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్, భూమి మరియు జల వనరుల విధ్వంసం. పంట పొలాల్లో ప్లాస్టిక్ చేరడం వల్ల నేలల్లో మొక్కలకు అవసరమైన పోషకాలు నిల్వ ఉండడం లేదు. వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నగరాల్లో ఒక చిన్న వాన పడితే రోడ్లు చెరువులవుతున్నాయి. ఎందుకు అలా జరుగుతోంది? మన మురుగు కాలువలన్నీ ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లతో నిండిపోయాయి. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, మనం కొని తెచ్చుకున్న విపత్తు. మనకై మనం కొని తెచ్చుకున్న విషాదం. సముద్ర గర్భంలో మరణ మృదంగం, ఏ సిగ్నల్ ఆఫ్ డెత్ రైజింగ్ ఫ్రమ్ ద ఓషన్ ఫ్లోర్. ప్రతి నిమిషానికి ఒక ట్రక్కు నిండా ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. 2050 నాటికి సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ ముక్కలే ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. తిమింగలాలు, తాబేళ్లు వంటి జీవులు ప్లాస్టిక్ తిని ఊపిరాడక చనిపోతున్నాయి. ఇక్కడ విషాదం ఏంటంటే ఆ ప్లాస్టిక్ తిన్న చేపలను మళ్ళీ మనమే తింటున్నాం. మనం పారవేసిన చెత్త మన ప్లేట్లోకి తిరిగి వస్తుంది. ఇది గమనించాల్సిందే, ఇది ఆలోచించాల్సిన విషయమే. ఆరోగ్యంపై ప్లాస్టిక్ దాడి, సైలెంట్ కిల్లర్. ప్లాస్టిక్లో ఉండే బిస్ఫినాల్ ఏ మరియు థాలెట్స్ వంటి రసాయనాలు మన హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు, పురుషుల్లో సంతానలేమి సమస్యలు, మహిళల్లో థైరాయిడ్ వంటి సమస్యలను కొనితెస్తున్నాయి. ఈ సమస్యలు రావడానికి ప్లాస్టిక్ ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది. ముఖ్యంగా వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయడం వల్ల ఆ వేడికి కెమికల్స్ ఆహారంలో కరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో క్యాన్సర్కు దారితీస్తుంది. 50,000 సంఖ్య వెనుక ఉన్న భయానక నిజం. మనం ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాన్ని లెక్కగడితే అది కేవలం డబ్బుతో ముడిపడలేదు. ఏడాదికి ఒక సగటు మనిషి పీల్చే గాలిలో 50,000 మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయి. ప్లాస్టిక్ వల్ల ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 50,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. మన ప్రాణాలకు వెలకట్టలేము, కానీ ప్లాస్టిక్ వాడడం వల్ల మనం పోగొట్టుకుంటున్న పర్యావరణ విలువ మాత్రం అమూల్యం. ప్లాస్టిక్ నుండి మార్పు సాధ్యమేనా? దానికి పరిష్కార మార్గాలేంటి అని చర్చించినట్లయితే సమస్య ఎంత భయంకరంగా ఉన్నా పరిష్కారం ఉంది. అది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. మొదటగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడడం నేర్చుకోండి. ఒక్కసారి వాడి పారేసే స్పూన్లు, ప్లేట్లు, కవర్లను పూర్తిగా నిషేధించండి. దీని నుండి ప్రత్యామ్నాయాలు వెతుక్కోండి. ఆల్టర్నేటివ్ చూడండి. స్టీల్ లంచ్ బాక్సులు, గాజు బాటిల్స్, మట్టి పాత్రలను వాడండి. ప్లాస్టిక్ని రీసైకిల్ చేసే విధంగా చూడాలి. చెత్తను తడి, పొడి చెత్తగా విడదీయండి. ప్లాస్టిక్ను విడిగా రీసైక్లింగ్ సెంటర్లకు పంపండి. మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరించండి. దాని ద్వారా భవిష్యత్ ఎలా ఉంటుందో పూర్తిగా వివరిస్తే వాళ్ళు ప్లాస్టిక్ నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కన్క్లూజన్ ఫర్ టుమారోస్ జనరేషన్. మనం ఈ భూమికి యజమానులం కాదు, కేవలం కాపలాదారులం మాత్రమే. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆస్తి మాత్రమే కాదు. వాళ్ళు పీల్చడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి శుభ్రమైన నీరు కూడా ఇవ్వడం మన బాధ్యత. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొడదాం, భూమాతను కాపాడుకుందాం. ఈ వీడియో నలుగురిలో మార్పు తెస్తుందని ఆశిస్తున్నాను. ప్లాస్టిక్ రహిత సమాజం మన అందరి లక్ష్యం. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం ద్వారా నలుగురికి వీడియో చేరే విధంగా మీ వంతు ప్రయత్నం చేయండి. జై హింద్. సైనింగ్ ఆఫ్ మీ ఎస్ఆర్.